హాయ్ అండి అందరికీ. ఇది మన ఎలక్ట్రికల్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే కదా! ఐఎస్ఎం టెక్ తెలుగు అని ఉంటుంది మన ఛానల్ పేరు. ఓకే. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కన్‌స్ట్రక్షన్ సంబంధించిన వీడియోలు కూడా తీద్దాం అనుకుంటున్నాను. అంటే కన్‌స్ట్రక్షన్ సైట్ అంటే ప్యాటర్న్. ఏ పని తర్వాత ఏ పని చేయాలి? సిమెంట్ వర్కే గానీ, శానిటరీ వర్కే గానీ, ప్లంబింగ్ వర్కే గానీ, ఎలక్ట్రికలే గానీ, కార్పెంటర్ వర్కే గానీ, మార్బులే గానీ, ఏదైనా సరే ఏ పని తర్వాత ఏ పని చేయాలనే వీడియో అది కూడా షూట్ చేసి నేను కన్‌స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి ఒక్కటి షూట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏది ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే ఎవరికి నచ్చట్లేదు. మరి ఎందుకో తెలియదు. ఓకేనా. నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలండి. ఇది మన ఛానల్లో ఇది మన ఛానల్. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. వీడియోలు ఫాలో అవ్వరు. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు వీడియోలు చూసి స్కిప్ చేసేస్తూ ఉంటారు. మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి ఎవరు చూడరు ఏం వీడియోలు ఉన్నాయని చెప్పి. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. అన్న ఆ వీడియో పెట్టొచ్చు కదా, ఈ వీడియో పెట్టొచ్చు కదా, ఫుల్ వీడియో చేయొచ్చు కదా అని. ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసే ఉన్నాయి. ఒకసారి కావాలంటే ఫుల్ వీడియోలు కూడా మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. లాంగ్ వీడియోలు ఉంటాయి. ఓకేనా. నేను ఆల్రెడీ కొంతమంది నాకు తెలిసిన సివిల్ ఇంజనీర్లు ఉన్నారు. సివిల్ ఇంజనీర్ నాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను ఆల్రెడీ అప్రోచ్ అయ్యాను. కొంతమంది పర్మిషన్ ఇచ్చారు షూటింగ్ చేసుకోవడానికి. కొంతమంది బిల్డర్లు ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది పర్మిషన్ ఇచ్చారు షూటింగ్ చేసుకోవడానికి. వాళ్ళు మాత్రం అది రేపు సమ్మర్లో కొన్ని స్టార్ట్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు మాత్రం ప్రతి ఒక్క వీడియో నేను ప్రతి ఒక్క బిల్డింగ్ సంబంధించిన వీడియోలు కూడా పెడతాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలండి. ఉన్నది ఉన్నట్టు తీస్తున్నానండి. చాలామంది ఓనర్లకు తెలియదండి ఏ పని తర్వాత ఏ పని చేయాలి. అంటే వర్క్ ప్యాటర్న్ అనమాట. వర్క్ ప్యాటర్న్ చాలామంది ఓనర్లకు తెలియక నష్టపోతారండి. అందుకని చెప్పి నేను కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోలు ప్రతి కస్టమర్కి తెలియాలి. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ గురించి అసలు ఏ పని తర్వాత ఏ పని చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఆ వీడియోలు తీయాలనుకుంటున్నాను. చాలామంది మీరు చూసే ఉంటారు మన పనిలో ప్రతి ఒక్కరి పనిలో ఎదురవుతాయి. మన పని అయిపోయింది దులిపేసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి అలా ఉంటున్నారు చాలామంది. 99% పీపుల్స్ అలానే ఉంటున్నారు. 1% పీపుల్ ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అన్న ఈ పని తర్వాత ఈ పని చేయకూడదు కదా, ఈ పని చేయాలి కదా. అంతా ప్లాస్టింగ్ అంతా అయిపోయి మొక్కలు అంతా పెట్టేసిన తర్వాత గాలి కొడితే ఎలా ఉంటుంది చెప్పండి. అలా చేపిస్తున్నారు పనులు కొంతమంది. అలా చేపిస్తారా? ఎక్కడ ఉండదు. ముందే ప్లానింగ్లో రావాలి, ముందే ప్లానింగ్లో వచ్చేసేయాలి. మనం ఎలక్ట్రికల్లో అని కాదు, ప్రతి ఒక్క కేటగిరీలో ఉంది. ప్లంబింగ్లో ఉంది, శానిటరీలో ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఉంది. శానిటరీ మార్చేస్తున్నారు అప్పటికప్పుడు. డ్రైన్ లైన్ వేస్తున్నారు. లేదు అక్కడ కాదు పాయింట్, ఆర్కిటెక్చర్ చెప్తాడు. అక్కడ కాదండి పాయింట్ ఇటు రావాలి, కమోడ్ ఇటు రావాలంటాడు, తర్వాత ఇటు రావాలంటాడు. అక్కడ తీసిన పాయింట్ మళ్ళీ ఇక్కడ పెడతాడు, ఇక్కడ తీసిన షవర్ పాయింట్ మళ్ళీ అక్కడ పెడతారు. ఏది ముందు మనం చేయాల్సిన పని ఏంటి అసలు? ప్లాస్టింగ్లు అయిపోగానే మనం గాళ్ళు కొట్టి పైపులు పెట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తారు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? వర్క్ ఛానల్ కొడతారు. సీలింగ్ వాళ్ళు ఛానల్ కొడతారు. ఛానల్ కొట్టిన తర్వాత మనం వైరింగ్ చేస్తాం. ఓకేనా. మనం వైరింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు షీట్లు ఎక్కిస్తారు. వాళ్ళు షీట్లు ఎక్కించి ఫినిషింగ్ చేసిన తర్వాత అప్పుడు పెయింట్ వర్కర్స్ మొక్కు పెడతారు. ఓకేనా. 1-2 కోటింగ్లు మొక్కు పెట్టి వదిలేస్తారు. వదిలేసిన తర్వాత 2 కోట్లు మొక్కు పెట్టి వదిలేసిన తర్వాత అప్పుడు కింద ఫ్లోరింగ్ వేస్తారు. ఫ్లోరింగ్ వేసిన తర్వాత తర్వాత ఏం చేస్తారు? స్కట్టింగ్ వేసి ఫ్లోరింగ్ వేసేసి మార్బుల్ కానీ టైల్స్ కానీ వాళ్ళు ఏదనుకుంటుంది అది వేసిన తర్వాత, స్కట్టింగ్ వేసిన తర్వాత అప్పుడు పెయింట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పెయింట్ వర్క్ అయిపోయిన తర్వాత మనం స్విచ్ బోర్డులు వేస్తాం. అలా అది కాదు ఆ ప్యాటర్న్. కానీ ఆ ప్యాటర్న్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఇంకా వుడ్ వర్క్ అంటావా, అంతా అయిపోయిన తర్వాతైనా చేసుకోవచ్చు వుడ్ వర్క్. మొత్తం కంప్లీట్ పెయింట్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా చేపిస్తారు వుడ్ వర్క్. ఒక కోటింగ్ వేయించేసి వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ కోటింగ్ వేపిస్తారు. అలా కూడా చేస్తారు వర్క్. ఓకేనా. అది మినిమం తెలియట్లేదు. అంటే కొంతమంది తెలిసి చేపిస్తున్నారు. మన పని వచ్చిందా చేసేసుకొని వెళ్ళిపోవాలి అంతే, అదే ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత అదేంటి ఈ పని చేస్తే మనకు పలానా వాళ్ళకి అడ్డయిద్ది కదా, మళ్ళీ చేయాల్సి వచ్చింది కదా అని చెప్పి ఆలోచించట్లేదు. మళ్ళీ చేయాల్సి వస్తే మళ్ళీ పిలుస్తారు కదా, మళ్ళీ అప్పుడు కూడా వచ్చి మళ్ళీ అప్పుడు పని చేసి మళ్ళీ అప్పుడు డబ్బులు తీసుకోవాలి. అది ఎప్పుడు పేదవాడుగానే ఉండిపోతాడు, అక్కడే ఉండిపోతాడు. ఆ కూలి డబ్బులు తీసుకునే దగ్గరే ఉండిపోతాడు. వాడు ఎదగడు పైకి. వాడు ఎవడైనా సరే. ఎందుకు చిన్న ఈ తెలిసి కూడా ఓనర్లకి నష్టం చేస్తున్నారు? ఎందుకు? 60,000, 50,000, 60,000 రూపాయలతో అయ్యే పని కూడా 1,00,000 రూపాయలు చేస్తున్నారు. నిజం, నేను చూశాను, కళ్ళారా చూశాను. చూసి కూడా ఏం చేయలేం మనం. ఓనర్లకి చెప్పాం, వినలేదు. వినే రకం కాదు ఇప్పుడు. అలా ఉన్నారు కొంతమంది.
కొంతమందికి అంటున్నా, నేను అందరిని అనట్లేదు, కొంతమంది అలా ఉన్నారు. నేను ప్రతి ఒక్కటి కూడా కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి ఒక్కటి నేను తీసి షూట్ చేసి పెడదాం అనుకుంటున్నాను ప్యాటర్న్ వైజ్గా. కొంతమంది నేను అప్రోచ్ అయిన చాలామంది వరకు నోనే చెప్పారు. చాలా తక్కువ మంది 20% పీపుల్స్ మాత్రం ఎస్ చెప్పారు. ఓకేనన్నా తీసుకోవాలి. కొంతమంది రివర్స్ అయిపోతున్నారు. ఏంటి మా బిల్డింగ్ వీడియో నువ్వు తీయడం ఏంటి, అది పెద్ద ఇది లాకర్ ఏదో కడుతున్నాడు లోపల బ్యాంక్ లాకర్ ప్లానింగ్ మొత్తం తెలిసిపోద్ది కదా, బయట తెలిసిపోతే వచ్చేస్తారు కదా దొంగలు దోచుకోవడానికి. లాకర్ ప్లానింగ్లో అవన్నీ పాస్వర్డ్లు అవన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నారు అన్నమాట. అంత ఫీల్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తీయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. ఇంకోటి చెప్పాలనుకున్నాను ఏంటంటే, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు వీడియోలు తీయాలనుకుంటే మీరు కూడా తీయండి, తీసి నాకు పంపించండి. మీకు యూట్యూబ్ ఛానల్ లేదు, మీరు పెట్టలేరు, మీకు ఎడిటింగ్ చేయడం రాదు, ఏమి రాదనుకోండి, నాకు పంపించండి, నేను మన ఛానల్లో పెడతాను. ఏం వీడియోలు తీసి నీకు పంపించడం ఏంటి భయ్యా అని చెప్పి తిట్టుకోమాకండి. ఓకే, నాకు నాకు కావాలి వీడియోస్, మినీ వీడియోస్ కావాలి. నా ఒక్కడి వల్ల అవ్వదు కదా. నేను మా అంటే రోజుకి ఎన్ని వీడియోలు చేస్తా, ఒక్క వీడియో తీయగలను. ఈ లాంగ్ వీడియో ఒక్క వీడియో తీయగలను. అది క్షుణ్ణంగా కనీసం 2-3 గంటలు షూట్ చేసి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి 10 నిమిషాలకి ఎడిటింగ్ చేసి మళ్ళీ చూపించాలి. అందుకని చెప్పి నాకు ఎక్కువగా సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి, నాకు వీడియోలు తీసి పంపించే వాళ్ళు నాకు కావాలి. అందుకనే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకేనా, దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీ వీడియోలు తీసి పంపిస్తానంటే నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్యూచర్లో ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి మన ఛానల్ సపోర్ట్గా ఉండాలి. ఏ పని తర్వాత ఏ పని చేయాలనేది. కొంతమంది యూట్యూబ్ మీద చాలా కామెంట్లు వస్తుంది, యూట్యూబ్ వీడియోలు తీసేసి పని చేసావేంటి, ఎలా చేసావు అన్నట్టు మాట్లాడుతున్నారు. యూట్యూబ్లో ఉన్న ఇన్ఫర్మేషను మనుషుల్లో నుంచి రావట్లేదు. యూట్యూబ్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతాను, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా నా నాలెడ్జ్ మొత్తం, నాకు తెలిసిన మొత్తాన్ని షేర్ చేసుకుంటున్నాను. కానీ మనం ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్ అడిగితే చెప్పట్లేదు, తెలియదు అంటున్నారు. మన వాళ్ళు అందరూ మనుషులే, తెలియదు అన్నారు. అదే యూట్యూబ్లో నువ్వు సెర్చ్ చేయి, గూగుల్లో సెర్చ్ చేయి, కొన్నిటికి సమాధానం వస్తుంది, కొన్నిటికి 99% సమాధానం వస్తుంది మీకు. ఓకేనా, యూట్యూబ్లో చూసి చేసావా ఏంటి పని అని చెప్పి అన్నట్టు మాట్లాడుతున్నారు. యూట్యూబ్లో చూడు, కరెక్ట్గా చెప్తారు, మ్యాక్సిమం జెన్యున్గానే ఉంటుంది. ఫేక్ వీడియోలు ఇంతకుముందు ఉండే స్టార్టింగ్లో, యూట్యూబ్ వచ్చిన స్టార్టింగ్లో, ఇప్పుడు లేవు. అలాంటి వీడియో ఎవరైనా ఫేక్ వీడియోలు చేస్తుంటే యూట్యూబ్ నిర్మమాటంగా తీసేస్తుంది. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయినా సరే తీసేస్తుంది. ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే కామెంట్లో వాటితో ఆడేసుకుంటారు. అలా ఉన్నారు జనాలు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, కన్స్ట్రక్షన్ సంబంధించిన, బిల్డింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనుకున్నాను. అందుకని నేను ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. ఓకేనా, ఎవరేమనుకున్నా సరే ఈ వీడియోలో మాత్రం నేను ఆపను. ఈ వీడియో ఎప్పుడో తీయాల్సింది, ఆలోచించే ఎన్ని రోజులు అసలు తీద్దామా వద్దా ఆలోచించి అసలు ఎందుకు నేను ఇంత ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను ఇంత భయపడుతున్నాను, అనవసరం. మనం నిజం చెప్పాలి. మనం నిజమే చెప్పింది, మనం అబద్ధం అయితే చెప్పలేదు, మాటికి నిజం. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ పేజ్ మాత్రం ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన వీడియోలన్నీ ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి అన్ని వీడియోలు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. మరి దారుణంగా బూతులు తిట్టొద్దు, బూతులు మాట్లాడొద్దు, చండాలంగా ఉంటుంది. అది మీ క్యారెక్టర్ మీరే బ్యాట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకేనా, ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, తమ్ముడు అది అక్కడ పని అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పండి. ఓకే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీకన్నా నేను చాలా చిన్నవాడిని, నా ఎక్స్పీరియన్స్ చాలా చిన్నది, చాలా తక్కువ నా ఎక్స్పీరియన్స్ మీతో పోల్చుకుంటే. ఏమైనా ఐడియాలు ఉంటే ఇవ్వండి, దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను ప్రతి ఒక్కటి కూడా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.